వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టిన బీసీ సంఘం. జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో బీసీ వ్యతిరేక నాయకుల దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీసీ సంఘం నాయకులు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బీజేపీ నాయకుడి ఆత్మహత్య. అధికార పార్టీ నాయకుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవనం ఎదుట నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షనర్లు ప్రధానంగా 2024 మార్చి 31 తరువాత పదవి విరమణ చేసిన వారికి ఇప్పటి వరకు ₹1 కూడా రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం చెల్లించలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పెన్షనర్లు కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చలేక తీవ్ర ఆందోళనలతో గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్నారని, ఈ పరిస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్న పెన్షనర్లు ఆర్థిక శాఖ ఉద్యోగులకు డబ్బును ముట్టజెప్పి మరికొందరు కోర్టులను ఆశ్రయించి బెనిఫిట్స్ సాధించుకున్నారని, ఇలా సాధించుకోవడం అందరికీ సాధ్యం కాదని, ప్రభుత్వం వెంటనే పెన్షనర్ల బాధలను ఆలకించి బకాయిలతో పాటు రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగికి అదే నెల బెనిఫిట్స్తో పాటు పెన్షన్లు అందజేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం ఎదుట పెన్షనర్లు నిరసన తెలిపి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా శాఖ గత 8 సంవత్సరాలుగా పెన్షనర్ సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలను చేపట్టింది, అన్ని కార్యక్రమాలను నిర్వహించింది, అనేక రిప్రజెంటేషన్స్ కూడా ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా పెన్షనర్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నది. 3 సంవత్సరాల కిందటి జీవోలు డిఏ జీవోలను కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. దాదాపు ఈనాటికి 5 కిస్తుల డిఏ బాకీ పడి ఉన్నది. ఇంకా బీఆర్సీ పే రివిజన్ కమిషన్ను పెట్టి ఆ తర్వాత అది ఇన్ని సంవత్సరాలైనా ఇంకా రిపోర్ట్ను తీసుకోలేదు. మాకు దాని ప్రయోజనాలను కూడా ఇంకా కల్పించడం లేదు. అదేవిధంగా దీని మీద సంఘాలు, పెన్షనర్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నది. అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చుకుంటూ సరైన చర్యలు తీసుకోవడం లేదు. 23 సెప్టెంబర్ 25 నాడు 12 డిమాండ్లకు సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ స్పందించి వారికి అనుకూలంగా స్పందించి ఈ 12 డిపార్ట్మెంట్లను ప్రధానంగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కానీ 8/9/25 నాడు సిఎస్ గారు జాయింట్ యాక్షన్ కమిటీ మళ్ళీ అధికారుల కమిటీతో చర్చించి వాటన్నిటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా కొత్త ఫోరం ఆఫ్ సివిల్ సర్వీస్ పెన్షనర్స్ తరఫున ఒక రాష్ట్రపతికి ఒక మెమోరాండం కూడా సమర్పించడం జరుగుతున్నది. 25/3/25 నాడు కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు హాని కలిగించే బిల్లును చట్టబద్ధం చేసినందున దాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ రాష్ట్రపతికి మనం ఆమోదించి వినపత్రం సమర్పించడం జరుగుతున్నది. అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలకు కూడా, ఉద్యోగులకు కూడా వేతన సవరణ సంఘం వెంటనే కల్పించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా అనేక రకాల పెన్షనర్లు
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న పెన్షనర్లకు 2014లో అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా అవి అమలుకు నోచుకోలేదు. వివిధ యూట్యూబర్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏవో ఒక వార్తలు ప్రసారం చేసుకుంటూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈపీఎఫ్ పెన్షనర్స్ని, ఆ తర్వాత కోల్ మైన్స్ పెన్షనర్స్ని కూడా ఒక్క కోరికను కూడా తీర్చడం లేదు. వేజ్ బోర్డులలో కూడా పెన్షనర్స్ల విషయమే తీసుకోవడం లేదు. ఈ రకంగా అన్ని రంగాలకు చెందిన పెన్షనర్లకు అనేకంగా ఇబ్బంది కలుగుతున్నది. వాళ్ళ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే వీటిని అందరి ప్రయోజనాలు చేర్చే విధంగా కొన్ని నిర్ణయాలను తీసుకొని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా శాఖ కోరుతున్నది. రాష్ట్ర అసోసియేషన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు నేడు 2 మెమోరాండంలు కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతున్నది. ఒకటి సిఎస్ గారికి, రెండవది రాష్ట్రపతి గారికి. రాష్ట్ర ఉద్యోగుల ప్రయోజనాల మరియు పెన్షనర్ల ప్రయోజనాల అమలు కోసం సమర్పించేది ఏదైతున్నదో సిఎస్ గారికి పంపవలసిందిగా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతున్నది. అది గత కొద్ది నెలలుగా ఎన్నో మీటింగులు జరిగి అనేక ప్రయోజనాలను మేము వెంటనే పూర్తి చేస్తామని ఆశలు కల్పించింది. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆశ నెరవేరలేదు. కనుక వెంటనే ప్రభుత్వం చర్యలకు పూనుకొని డిఏలను మంజూరు చేసి వేతన సవరణ కమిటీ రిపోర్టును సమర్పించుకొని అమలు చేసుకొని వెంటనే మిగతాయన్ని మా ఆరోగ్యానికి సంబంధించిన ఏంటి అవి ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ వీటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని, మిగతా సమస్యలను కూడా వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాం. అది దాంట్లో ఉన్న వీలైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 9 నెంబర్ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి రిజర్వేషన్ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రిజర్వేషన్ల వ్యతిరేకులు కోర్టుకు వెళ్లి నిలిపివేయడం జరిగిందని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన శక్తులకు నిరసనగా ఈరోజు వారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు నామిని రాజేష్ పటేల్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు రాజబాబు, మనోజ్ రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ ఐబీ చౌరస్తాలో యాంటీ రిజర్వేషనిస్ట్ అంటే రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నటువంటి వ్యక్తులు సంఘాలు కానివ్వండి వాళ్ళ దిష్టి బొమ్మని ఈ రోజున కాల్చడం జరిగింది. మరి చరిత్రలో చూస్తూ ఉన్నాం మనం. ఈ రోజున బడుగు బలహీన వర్గాలు రాజ్యాంగంలో షెడ్యూల్స్ ప్రకారము వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. మరి అంబేద్కర్ పుణ్యమాని బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఈ రోజున రిజర్వేషన్ వచ్చింది. అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో రాసిన దాన్ని బట్టి బడుగు బలహీన వర్గాలు ఎంత ఉన్నారో వాళ్ళ శాతం ఎంత ఉందో దానికి అనుగుణంగా స్టేట్ కూడా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేది రాజ్యాంగంలో రాసి ఉన్నది. మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వమే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వము డెడికేటెడ్ కమిషన్తో 42% ఈ రోజున రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లు పెట్టింది. ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మరి గవర్నర్ పంపారు. 2 సార్లు పంపడం జరిగింది. 2 సార్లు కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు. మరి ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా వేయాలన్న ప్రపోజల్స్తో కూడా ఉన్నారు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఏ బిల్లులు పాస్ చేసినా
రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించినవి దాన్ని వ్యతిరేకించడం అగ్రవర్ణాల్లో కొంతమంది ఎప్పుడు తయారవుతున్నారు. మరి చూస్తా ఉన్నాం, గతంలో కూడా 1990లో కూడా రిజర్వేషన్స్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందో అప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ముందు పట్టుకొచ్చారు. మన ఆనాడు 9 జడ్జిలు ఉన్నటువంటి ఏదైతే ఇందిరా సాహని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో దాంట్లో మరి 50% క్యాపింగ్ అనేది పెట్టడం జరిగింది. మరి ఆ క్యాపింగ్ అనేది ఎందుకు పెట్టిండ్రు, ఎవరి కోసం పెట్టిండ్రు, మరి రాజ్యాంగం లేనిది ఈ జడ్జిలు ఎట్లా ఒప్పుకున్నారు, ఎట్లా చేయడం జరిగింది? మరి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? ఈ సమాజానికి వ్యతిరేకులు కాదా? ఈ 9 మంది జడ్జిలు ఎవరైతే ఇచ్చారో మరి ఇది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన కాదు, ప్రజలు దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు, అగ్రవర్ణాలకి బెనిఫిట్ కావడం కోసమే ఈ రోజున క్యాపింగ్ అనేది పెట్టడం జరిగింది. మరి ఈ రోజున అంబేద్కర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి 16/6 ఇచ్చినప్పుడు మరి అదే శాతంతోని అదే కులగణతోని ఈ రోజున బీసీలు చేస్తే వాళ్ళు ఎందుకు వర్తించట్లేదని ఈ రోజున బీసీ ప్రజలు ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి ఇన్ని చేసిన తర్వాత కూడా మరి బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఏదైతే గతంలో స్టాలిన్ ప్రభుత్వం జరిగిందో, తమిళనాడు ప్రభుత్వంలో 1950లో పెరియార్ మూవ్మెంట్ ఏదైతే తీసుకురావడం జరిగిందో మన ఆనాడు ఏదైతే 9 రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ప్రకారం మార్చి దానికి అనుకూలంగా చేసి మరి ఎందుకు చేయట్లేదని ఈ రోజున ప్రజలు అడుగుతా ఉన్నారు. అంటే ఈ దేశంలో చెప్తా ఉన్నారు ఒకటే హిందూ, ఒకటే మార్గం, ఒకటే ఓటి, ఒకటే మిషన్ అని పోతారు. మరి బీసీ సంక్షేమ సంఘం నుంచి ఈ రోజున బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఈరోజు నేను వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్, ఇప్పటికైనా గుర్తించుకోండి. మీరు ఒక్క దెబ్బతోనే మీరు ఏదో అయిపోయింది మీకు కోర్టులో వచ్చేసింది అనుకోవద్దు. ఇలా పోరాటాలను చేస్తాము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చచ్చిపోతా ఉన్నాం. మా ఉద్యోగాలు మా నోటు దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. ఈ రోజున ఈడబ్ల్యూఎస్లో కొట్లాడతారంట, ఓపెన్ కోటలో తీసుకుంటారంట. ఈ రోజున బీసీకి 75% వస్తే 60% వచ్చినటువంటి ఓసీకి ఈ రోజున ఉద్యోగం వచ్చింది. చెప్పండి, మెరిట్ ఎక్కడుంది చెప్పండి. మీకు మెరిట్ ఉందా? ఒకనప్పుడు మెరిట్ కోసం కొట్లాడిన వాళ్ళు మీరంతా మెరిట్ అని. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? మీ చేతిలో ఉన్నాయి. మీ రెడ్డిలు రావుల చేతిలోనే ఉన్నాయి. ఈ రోజున ఎంత మోసం చేసి ప్రజలు రక్తాలు పీల్చి ఇవాళ పిల్లలను చదివించాలంటే ఇవాళ లక్షల రూపాయల డొనేషన్ కట్టే పరిస్థితి వచ్చింది. అంతా మీరు కాదా? మీరు కారకులు కాదా అని అడుగుతా ఉన్నాం మేము. ఇప్పటికైనా గుర్తించుకోండి. ఈ సమాజం ముందుకెళ్లాలంటే సమాజంలో కొంత భాగం వెనక ఉండి సమాజంలో కొంత భాగం ముందు నడవదు. ఈ సమాజం మొత్తం కలిసి ముందుకెళ్తేనే ఈ దేశంలో ప్రగతి జరుగుతుంది. ఆ ప్రగతితోనే ప్రపంచ పటంలో మనం చైనా కన్నా ముందుకెళ్లే అవకాశం లేదు. ఈ రోజున ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రుల సంఘానికి అందరూ కూడా మరోసారి నా బీసీ వందనాలు, నా తెలంగాణ వందనాలు. జై హింద్, జై తెలంగాణ, జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. మెడికల్ ఇచ్చేది లేదని యాజమాన్యం చెబుతున్నా పట్టించుకొని ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి యాజమాన్యం కార్మికులు సర్ప్లస్గా ఉన్నారని చెబుతూ మెడికల్ ఇవ్వలేమని గంటాపరంగా చెబుతున్నప్పటికీ ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై మెడికల్ ఇప్పిస్తామని కార్మికులను మోసం చేస్తున్నారని హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నాయకులు విమర్శించారు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ సంఘ నాయకులు వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ లాభాల కార్మికుల కడుపు కొట్టిన ప్రాతినిధ్య సంఘాలు దసరా పిహెచ్డి కోల్ ఇండియాలో అక్టోబర్ 3కి ఇచ్చిన ఇక్కడ ఇప్పించడంలో విఫలమయ్యారని, సమయం ముగిస్తున్న కార్మికుల సొంతింటి పథకం కొత్త గనులు ఊసే లేదని, ఐటీ పెర్క్స్పై కోల్ ఇండియాలో అదేవిధంగా సింగరేణి అధికారులకు మాఫీ చేస్తున్న మన కార్మికులకు మాత్రం ప్రాతినిధ్య సంఘాలు ఇప్పించలేదని వారు విమర్శించారు. కార్మికులు అన్నింటినీ గమనిస్తున్నారని, కర్ర కాల్చి వాత పెట్టే సమయం ఆసన్నమైందని, వచ్చే సింగరేణి ఎన్నికల్లో కార్మికులే చైతన్యమై బుద్ధి చెబుతారని హెచ్ఎంఎస్ నాయకులు హెచ్చరించారు. మెడికల్ ఇవ్వమని బాధ్యతగా యాజమాన్యం చెప్తున్నా కూడా చెల్లించినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఉండే ఎంత పోతే ఎంత అని కార్మికులు వాపోతున్నారు. ముఖ్యంగా సింగరేణి విధ్వంసం శురువైంది. బాయిలే ఒక 10 ఏళ్లలో ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద సింగరేణి అధికారులే గంటపదంగా చెప్తున్నారు. మరి బాయిలు లేకపోతే ఈ ప్రాంతాలన్నీ ఏమైపోవాలి, వాటి కోసం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మొన్న లాభాల వాట మరి బారానా వస్తే చారానా ఇచ్చి ఇదే గొప్పని సంఘాలు కూర్చుకున్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు. అదేవిధంగా నిన్న పిహెచ్డిని డబ్ల్యూసీఏలో కానీ వేరే ఇతర కోల్ ఇండియాలో కానీ 3 తారీఖు అక్టోబర్ 3 తారీఖు ఇచ్చినా కూడా ఇక్కడ ఇప్పించడంలో విఫలమయ్యారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మెడికల్, ఇక్కడ మెడికల్ వసతులే లేవు. హాస్పిటల్లో పోయాయంటే ఇక్కడ ఉన్నటువంటి
హాస్పిటల్ ఏదైతే డిస్పెన్సరీ ఉందో ఆ డిస్పెన్సరీ దానికంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా ఉన్నాయని చెప్పేసి సిగరెట్ కార్మికులు భావిస్తున్నారు. కేవలం వాళ్ళు ఆడికి పోగానే ఏరియా హాస్పిటల్ రాసుడు, ఏరియా హాస్పిటల్ పోగానే వాళ్ళు ఎటువంటి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా మరి కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి మెడికల్ కూడా వాళ్ళు రిఫరల్ చేయడం లేదు. వాళ్ళ కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. అదన్నీ కూడా కార్మికులు గమనిస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి ఈ గుర్తింపు ప్రాంతీయ సంఘాలకు కనీసం గోరుంచినంత కూడా వాళ్ళకు చలనం కలుగుతలేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిమాణం. సింగరేణి దినదిన గండంగా మారింది. కార్మికులంతా కుదించుకోపోతున్నారు, బాయిలన్నీ మూసుకపోతున్నాయి. సింగరేణి ఇతర సంస్థల్లో మరి వారి లాభాల కోసం లేకపోతే ఉత్పత్తి కోసం సింగరేణి విస్తరించడం కోసం చేసినప్పటికీ కూడా మరి అక్కడ ఏదైతే ఇతర సంస్థలలో మరి వాటిని తెచ్చినప్పుడు సోలార్ కావచ్చు లేకపోతే థర్మల్ కావచ్చు కొత్తగా చేసేటువంటి అన్ని రంగాల్లో కూడా మరి సింగరేణి కార్మికులు పెట్టుకుంటే సర్ప్లస్ ఎందుకు అవుతారని చెప్పేసి హెచ్ఎంఎస్ ప్రాసెస్ ఉంది. మీరు పెట్టేటువంటి అన్ని సంస్థలలో కూడా సింగరేణి కార్మికులను వాళ్ళను చేర్చండి. అప్పుడు కార్మికులు సర్ప్లస్ ఎందుకుంటారు? ఇక్కడ ఉద్యోగాలు పెరగాలి కానీ రాను తరగడం సిగ్గుచేటు. ఒకప్పుడు 1,20,000 ఉన్నటువంటి సింగరేణి కార్మికులు ఇలా 40,000 దిగజారడమే కాకుండా రాబోయే కాలంలో అసలు సింగరేణి కార్మికులే ఉండరు, బొగ్గుగాళ్ళే ఉన్నాయి. లేకపోతే ఇక్కడ ఆ సింగరేణి గనులను మొత్తం మూసేస్తా అని చెప్పడం చాలా విచారకరం, శోచనీయం, సిగ్గుచేటు. కార్మికులు అన్ని గమనిస్తున్నారు. గుర్తింపు ప్రాంతీయ సంఘాలు మరి నిమ్మకు నీరెత్తినట్టు యజమాన్యంతో లాలుచేయి మరి కేవలం అవినీతికి పాల్పడడానికి తప్ప వాళ్ళు దేనికి పనిచేయడం లేదు. ఏదైనా కూడా ఏ పనైనా చెప్పు తెస్తామని చెప్పుడు తప్ప తెచ్చింది ఏం లేదు. వాళ్ళు తేలేరు, వాళ్ళతో కాదు, వాళ్ళ పని అయిపోయింది. మరి గుర్తింపు సమయం కూడా అయిపోయింది కాబట్టి కర్రుగాల్చి బాధ పెట్టడానికి సింగరేణి కార్మికులు ఇంత ముందులాగా ఏదో అక్షరాస్యత లేకుండా లేరు. ఇప్పుడు ప్రతి సింగరేణి కార్మికుడు డిగ్రీ, పీజీ లేదా వాళ్ళు కంప్యూటర్స్, మెడికల్ చాలా పెద్ద పెద్ద చదువులు చదివినారు కాబట్టి వాళ్ళకి ప్రతి విషయం తెలుసు. మీకు కర్రుగాల్చి త్వరలో బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మేము గుర్తింపు ప్రాంతీయ సంఘాలకు ఒకటే చెప్తున్నాం, కార్మికులకు లాభమయ్యేటువంటి కొత్త గనులు వచ్చేటువంటి కొత్త పనులు వచ్చేటువంటి లేకపోతే వైద్య విధానంలో మార్పు వచ్చేటువంటి విధానంగా పనిచేయలేకపోతే మిమ్మల్ని కార్మికులే కాదు ప్రజలు కూడా క్షమించరు. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మరి కార్మికుల కోసం. వేమనపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ 48 చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో నీల్వాయి గ్రామంలో విషాదం నెలకొంది. అధికార పార్టీకి చెందిన నాయకుల వేధింపులతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో పేర్కొనడం చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన నేతల ప్రోత్సాహంతో అతనిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చెన్నూరు రూరల్ సిఐ బన్సీలాల్ గ్రామానికి చేరుకొని వారిని నియంత్రించడంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి కారకులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ డీజేలు పెట్టుకొని ఎగిరినప్పుడు రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని ఎగిరినప్పుడు ఒక వర్గం బన్సీలాల్ గారు తీయించడం జరిగింది మధుకర్ యొక్క బాడీ నుంచి. నా చావుకి కారణం రుద్రపట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల, వీరి వలన నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. వీరు నాపై రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టించి నా యొక్క పరువు ప్రతిష్టను దెబ్బతీశారు. నా చావుకు కారణమయ్యారు. నేనే తప్పు చేయలేదు, అలాంటి క్యారెక్టర్ నాది కాదు. అందుకని వీర్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉండాలని, నా కుటుంబాన్ని కాపాడాలి. తప్పకుండా ఉంటాం. వేమనపల్లి మండల ప్రజలారా, మన మండలంలో కుల రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు దుర్గం శివరాం, ఇప్పుడు ఏటా మధుకర్, ఇలా బలి కావాల్సిందేనా? అందుకే ఆలోచించి
ఆలోచించండి. ఈ అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పండి. భారత్ మాతా కీ జై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టిన బీసీ సంఘం. జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో బీసీ వ్యతిరేక నాయకుల దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీసీ సంఘం నాయకులు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బీజేపీ నాయకుడి ఆత్మహత్య. అధికార పార్టీ నాయకుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.